బ్రేకింగ్ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఖరారైంది. ఈ నెల 20న ఆయన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ పనుల్ని పరిశీలించనున్నారు. ఎన్డీఎస్ఏఎం మార్గదర్శకాల ప్రకారం పూణే రీసెర్చ్ బృందాలు నిర్వహిస్తున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షల పురోగతిని సీఎం అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఖరారైంది. నెల 20న మేడిగడ్డను పరిశీలిస్తారు ముఖ్యమంత్రి. తర్వాత అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి ఆ రోజు ఏ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు? సో ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా అక్కడ ఎటువంటి వర్క్స్ చేయబోతున్నారు? రాజేష్, ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ప్రస్తుతం అక్కడ సిడబ్ల్యూపీఆర్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే సంబంధించిన ప్రతినిధులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో 4 విభాగాలకు సంబంధించిన పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అందులో జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలతో పాటు హైడ్రాలిక్ పరీక్షలు చాలా కీలకమైన. దీంతో పాటుగా బోర్హోల్ టెస్టులు, అందులో దాదాపు 580కి పైగా బోర్హోల్స్ ఏర్పాటు చేసి అందులో భూమిలో ఉన్నటువంటి కదలికలు, అదేవిధంగా అక్కడ వాటర్ ఫోర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా హైడ్రాలిక్ ఎఫెక్ట్స్ వస్తాయని దానిపైన పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని నవంబర్ చివరి వరకు కంప్లీట్ గా రిపోర్ట్ సిద్ధం చేయాలి. అప్పటి వరకు ఈ రిపోర్ట్స్ అన్ని కూడా రావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా ఓవైపు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి ఎన్డీఎస్ఏ నుంచి సిడబ్ల్యూపీఆర్, సో ఈ 3 సంబంధించినటువంటి సంస్థల నుంచి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పర్యవేక్షణలో ప్రస్తుతం అక్కడ పనులు కొనసాగుతున్నాయి, టెస్టులు కొనసాగుతున్నాయి. సో ఈ టెస్టులన్నింటినీ కూడా బేస్ చేసుకుని ప్రస్తుతం డిజైన్ కన్సల్టెంట్ గా టెండర్ దక్కించుకున్నటువంటి అఫ్రే ఐఐటి బాంబే ఈ సంస్థలు డిజైన్ల రూపకల్పన చేస్తాయి. సో దీంతో ఈ వర్షాకాలం పూర్తయ్యేసరికి బోర్హోల్ పరీక్షలు పూర్తి చేయాలి. నవంబర్ వరకు వరద తగ్గే వరకు కంప్లీట్ గా రిపోర్ట్స్ అన్ని తీసుకొని డిజైన్లు సిద్ధం చేస్తే వచ్చే సంవత్సరం జనవరి నుంచి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు కొనసాగించే విధంగా ప్రస్తుతం సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 20 నాడు మొదట ఆయన 2 గంటల ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకుంటాడు. అక్కడ జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. సో వాటికి పరీక్షలకు సంబంధించి వర్షాకాలం మొదలవబోతుంది కాబట్టి ఆ లోపే పరీక్షలు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేసేందుకు అక్కడ యంత్రాంగాన్ని, అదేవిధంగా కావాల్సిన మెషినరీ కూడా సిద్ధం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, అక్కడ నిపుణుల కమిటీతో సమీక్ష తర్వాత కాళేశ్వరం వచ్చి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరము జూలై 26 నుంచి జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. దీనికి ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా 200 కోట్ల పైగా నిధులు కూడా కేటాయించబోతున్నారు. సో దాన్ని ఆ సమీక్ష సమావేశం తర్వాత కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 మీటింగ్ల తర్వాత ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎంత నష్టం జరిగింది, తెలంగాణ ఎక్స్చెక్కర్ నష్టపోయినటువంటి వివరాలను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్ధమైనట్లుగా తెలుస్తుంది. మొత్తానికి సీఎం పర్యటన గతంలో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత తెలంగాణ ప్రజానీకానికి బ్యారేజ్ వివరాలు తెలిపేందుకు ఆయన పర్యటన చేస్తారు. ఈసారి రిపేర్లు చేసి గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భరిస్తూ రైతుల కోసం ఈ యొక్క బ్యారేజ్ ను పూర్తిగా మరమ్మతు చేసే విధంగా ఏం చేయబోతున్నారని చెప్పేందుకైతే సీఎం పర్యటన ఉండబోతున్నారో తెలుస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ.